ఈరోజు కార్యక్రమానికి గట్టిగా చప్పట్లు కొడదాం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి గట్టిగా చప్పట్లు కొడదాం. మాస్టర్స్ దిగ్విజయంగా 7 సంవత్సరాలను పూర్తి చేసుకుంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. PSSM మీడియా లిమిటెడ్ కంపెనీ. వేదిక ముందున్నటువంటి PMC డైరెక్టర్స్ అందరూ రావాలి. మన PMC ఓన్లీ ఒక యూట్యూబ్ ఛానల్లో 46 కోట్ల పైగా వ్యూస్ ఉన్నాయి. 46 కోట్లు ఓన్లీ యూట్యూబ్. ఈరోజు జియో, ఎయిర్టెల్ అనేక నెట్వర్క్స్లలో 4,50,00,000 ఇళ్లల్లో ప్రత్యక్షంగా టీవీల ద్వారా వీక్షిస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇటువంటి అద్భుతమైనటువంటి సృష్టికి రూపకల్పన చేశారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయన యొక్క ఆలోచనను ఈ భూమండలం మీద మేనిఫెస్ట్ చేసిన వారు దాట్ల హనుమంతరాజు గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం హనుమంతరాజు సార్కి. మాస్టర్స్, ఒక కాయిన్కి బొమ్మ బొరుసు ఉంటుంది. బొమ్మ ఎంత ఇంపార్టెంటో బొరుసు అంత ఇంపార్టెంటో. పెట్టాలన్న సంకల్పం ఎంత ఇంపార్టెంటో ఆ పెట్టడానికి కావాల్సిన ఒక వ్యవస్థను సృష్టించడం అంతే ఇంపార్టెంట్. ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా కంపెనీలను ఆయన పర్యవేక్షిస్తూ మరి ఒక అద్భుతమైనటువంటి కంపెనీస్కి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగి అనేక రంగాలలో అద్భుతమైనటువంటి సేవలు అందించి ఈరోజు ఇదే కర్తాల్లోని అన్నపూర్ణేశ్వరి ట్రస్టుకు చైర్మన్గా వ్యవహరిస్తూ అలాగే ఆల్ PMCస్కి ఆయన వెన్నెముకగా నిల్చొని ఈరోజు దిగ్విజయంగా నడిపిస్తున్నారు దాట్ల హనుమంతరాజు గారానికి గట్టిగా చప్పట్లు కొడుతూ సార్ యొక్క సందేశాన్ని మనం తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. ఆయన నాకు ఏదో మెడల్ అనుకున్నారు. మెడల్ కాదండి, ఇది ID కార్డు. ఏదో నాకేదో గోల్డ్ మెడల్ ఏమైనా ఇచ్చారనుకుంటున్నారేమో. కాదు. వేదికను అలంకరించిన డైరెక్టర్స్ PMC తెలుగు కానీ, PMC హిందీ కానీ, PMC కన్నడ కానీ, PMC తమిళ కానీ వాళ్ళందరికీ నమస్కారం చేసుకుంటూ మీ అందరి ఉదయాల్లో ఉన్న పత్రి గారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాం. ఇదే ప్రాంగణంలో 2017లో 17 డిసెంబర్ ఇలా వర్క్ జరుగుతున్న ఈ ధ్యాన మహాయాగానికి అలా కూర్చున్నాం. సారు పక్కగా పిలిచి ఈ కంటెంట్స్, ఈ సబ్జెక్టు మొత్తం వేస్ట్ అయిపోతుంది, మనం ఒక ఛానల్ పెట్టాలి స్వామి అని వారు సంకల్పించారు. 2017 డిసెంబర్ 17న అలా మేనిఫెస్ట్ అయ్యి వేదిక మీద చాలామంది అలంకరించారు. ఇటు పక్కన రామ సుబ్బారెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు, మీ అందరికీ, రాము గారు, మీ అందరికీ ఒకసారి నమస్కారం చెప్తున్నాం సార్. ఇలా అయిపోయి ఇలా PMC తెలుగు వచ్చింది సార్. PMC తెలుగు వచ్చిన తర్వాత నడుస్తుంది బాగా. ఇక్కడే కూర్చున్నాం. పక్క కూర్చోబెట్టి ఇంకేంటి సంగతులు అన్నారు. ఇంకేంటి సార్ అన్నా. మరి PMC హిందీ కావాలి కదా మనకన్నారు. ఆయన నోటి నుంచి అలా వచ్చింది. PMC హిందీ వచ్చింది. PMC హిందీ డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు. అమూల్య, మన దీప్తి మేడం, రామరాజు గారు, ప్లస్ అక్కడ CEO అమూల్య, వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. మన బాలకృష్ణ గారు డైరెక్టరు, ఆనంద్ కూడా డైరెక్టరే. అలానే PMC దాని తర్వాత అయిపోయిన తర్వాత PMC తెలుగు, PMC హిందీ. PMC తెలుగు, PMC హిందీ 2 శాటిలైట్ ఛానల్స్ అండి. 121 కంట్రీస్కి వెళ్ళింది మాస్టర్స్. ఇది కాకుండా, ఇది శాటిలైట్ ఛానల్ కాకుండా ఇంకా 12 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి బోత్, ప్లస్ హిందీ ఛానల్ కూడా అలా ఉంది. అట్నే PMC తెలుగు కానీ, PMC కన్నడ కానీ, PMC తమిళ్ కానీ, PMC హిందీ కానీ ఆ డైరెక్టర్స్ వారి శక్తి కొలది వాళ్ళు పనిచేస్తున్నారు. ఇవన్నీ పత్రిగారి యొక్క బ్లెస్సింగ్స్, పత్రిగారి యొక్క తపన, పత్రిగారి యొక్క విజను. పత్రిగారు లేకపోతే ఈ PMC లేదు. అలానే నేను మాట చెప్తే ఆశ్చర్యం కాదు, మీరు లేకపోయినా ఈ PMC లేదు. పత్రిగారు ఎలానో మీరు అలా 2 కాయిన్స్కి చెరు పక్కన. అందుకనే ఈ PMC ఛానల్ పేరు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. అది ఒకటి. కానీ పిరమిడ్ మన ఛానల్, మన అందరి ఛానల్. ఇంకా చెప్పాలంటే పత్రిజీస్ మెడిటేషన్ ఛానల్. ఇంకా చెప్పాలంటే పత్రిజీస్ మన ఛానల్.
ఇంకా చెప్పాలంటే పిరమిడ్ మదర్ ఛానల్, పిరమిడ్ మదర్ ఛానల్. పత్రిక గారు ఏం చేసినా సంకల్పం బ్రహ్మాండంగా ఉంటుంది. మనకు 21 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ రాక మనము ధ్యాన మహాయాగాలు నడుపుకుంటున్నాం. 21 డిసెంబరు యుఎన్వి వాళ్ళు సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రెడ్డి గారు, నమస్కారం సార్. మన ఎప్పుడైతే ఈ 21 డిసెంబర్ పెట్టినామో ఇప్పుడు యుఎన్వి వాళ్ళు ఈ 21 డిసెంబర్ని ఒక మెడిటేషన్ డేగా పెట్టారు. అంతకుముందు 21 జూన్ని యోగా డేగా పెట్టారు. ఇప్పుడు ఇది. సో అందుకని మన పిఎంసిలో రామరాజు గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన అన్నారు, అది కాదు సార్, పత్రిక గారి యొక్క విజన్ ఎంతంటే జూన్ 21న దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది. అందుకనే జూన్ 21న యోగా డే పెట్టారు. అలానే డిసెంబర్ 21న ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. ఆ ఉత్తరాయణం దృష్టిలో పెట్టుకొని మెడిటేషన్ స్టార్ట్ చేశారు. మీకు తెలుసు, భీష్ముడు అంపశయమని ఉండి నేను ఉత్తరాయణంలోనే చనిపోవాలి అనుకున్నాడు. అలాంటి ఉత్తరాయాన్ని బిగినింగ్ డేస్ని మనము మెడిటేషన్ డేగా పెట్టారు. అది పత్రిక గారి పవర్ అండి, మనందరిది. ఆ పత్రిక గారి యొక్క సంకల్పం, ఆ పత్రిక గారి యొక్క పవరు, పత్రిక గారి యొక్క విజను. ఇప్పుడు అందరం చూడండి, ఒకసారి ఇలా తిరిగి వస్తుంటే ఆహా మహాన్ బావ పత్రిక గారు ఏం సంకల్పించే మహాన్ బావ, ఎంతమంది జనం, ఎంతమంది వస్తున్నారు, ఇక్కడ కూర్చుంటున్నారు, అటు పక్క వెళ్తున్నారు, స్నానం చేస్తున్నారు, బట్టలు ఆరేసుకుంటున్నారు, మళ్ళీ వచ్చి కూర్చున్నారు. ఆహా ఏం చేస్తున్నావు మహాన్ బావ, నువ్వు ఏం చేసావు మహాన్ బావ. అదే మన గురువు గారు ప్రతి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రతి వాళ్ళకి దగ్గరలో ఉండి చేసిన మన గురువు గారు, దగ్గర గురువు గారు. అది డీసెంట్రలైజేషన్ కాన్సెప్ట్ తోటి ప్రతి విలేజ్లో పిరమిడ్ రావాలి, ప్రతి చోట పిరమిడ్ రావాలి, ప్రతి చోట అందరూ లీడర్స్ అయిపోవాలి. అందుకని ఆయన ఏమంటారు, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అంటారు. వారు చెప్పిన దాంట్లో కొంచెం మనం ఫాలో అవుదాం మాస్టర్స్. నువ్వు ఏ మనసులో ఏముందో అదే మాట్లాడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో అదే చెయ్యి, నువ్వు ఏం చేస్తున్నావో అదే మాట్లాడు. ఎవరిని కంప్లైంట్ చేయొద్దు, ఎవరి మీద ఇది చేయొద్దు, ఎవరిని జడ్జిమెంట్ చేయొద్దని చెప్తున్నారు. మనం కనీసం ఫాలో అవుదాం ఈ సందర్భంలో. సో వారు పెట్టిన ఈ 4 ఛానల్స్, అందులో పిఎంసి తెలుగు యూట్యూబ్ ఛానల్, పిఎంసి హిందీ యూట్యూబ్ ఛానల్, ఒక డైరెక్టర్ గురించి చెప్పాలంటే అందరూ నిష్ఠాతులు. క్విక్గా 2 minutesలో చెప్పేస్తాం సార్. ఇప్పుడు పిఎంసి తెలుగు ఉందనుకోండి, ఆనంద్ గారు, బాలకృష్ణ గారు, ఇటు మా రాంబాబు గారు, వీరు పిఎంసి, ఇటు సిద్ధా నాగేశ్వర గారు వస్తున్నారు, వారు అందరు డైరెక్టర్స్. ఇటు మళ్ళీ హిందీకి వెళ్తే ఆ పిల్లలు ఎంత అంటే అలైక్య శాస్త్రి, ఆ అమ్మాయి చార్టర్డ్ అకౌంటెంట్ చదువుకున్నారండి. పెద్ద పెద్ద కంపెనీలో బిగ్ 5లో హై లెవెల్లో పనిచేసి పత్రిక గారి యొక్క పిలుపు అందుకొని ఇక్కడికి వచ్చేసి ఈ పిఎంసి హిందీకి 1 మీడియా నెట్వర్క్ లిమిటెడ్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉండారు. అమ్మాయి ఫాలోడ్ బై దీప్తి మేడం. దీప్తి మేడం మీ అందరు తెలుసు, మెడిటేషన్లో ఎంతని పత్రిక గారు చెప్పారు నువ్వు డైరెక్టర్గా అవ్వాలమ్మని. వారు మొత్తం నార్త్ కవర్ చేస్తున్నారు. అలానే ఇంకొక ఆణిముత్యం మన రామరాజు గారు కూడా అన్ని చోట్ల తిరిగి, అన్ని నార్త్ మొత్తం తిరిగి దీన్ని ప్రాపగాండా ట్రెమెండ్గా చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళు అక్కడ ఉండవాళ్ళు హిందీ ఎలా మాట్లాడుతున్నారో అలా హిందీ మాట్లాడి ఈ మహానుభావులు చేస్తున్నారు. ఇంకొక ఆణిముత్యం అమూల్య, అక్కడ ప్రోగ్రామ్స్ మొత్తం అమ్మాయి చూసుకుంటుంది. ఆ అమ్మాయి హైయెస్ట్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేశారు ఆమె కూడా. సో ఇలా హైలీ క్వాలిఫైడ్ వీళ్ళందరికీ సపోర్ట్గా మళ్ళీ మా సార్ ఉన్నారు. ఈ సార్ తెలుసు కదా మీకు, వారు పేరు చెప్తే కూడా ఇది ఒకదు, వారి సార్ని చూస్తేనే మనకు తెలుస్తుంది వారి గొప్పతనం ఏంటో. అలాంటి మహానుభావులు ఉన్నారు ఇక్కడ. అలానే మన ఆనంద్ బాలకృష్ణ గారు కూడా పిఎంసి హిందీలో డైరెక్టర్స్గా ఉన్నారు. ఇంకా వీటన్నిటికీ ఒక పక్కన అయితే మా పరిణిత రెడ్డి గారు, ఆమె కూడా ఈ ఛానల్కి ఎంతో చేస్తున్నారు. సో హిందీకి ఎంతో చేస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకొక సంక్రాంతి పండగకి అల్లుడు వస్తే ఎంత మర్యాద చేస్తారండి.
ఏమో మర్యాద చేస్తారు. అలాంటి మర్యాద ప్రతి వాళ్ళకి చేసే ఈ మహానుభావుడు మా సిద్ధ నాగేశ్వరరావు గారు. సిద్ధ నాగేశ్వరరావు గారు పిఎంసి దానికి తెలుగుకి డైరెక్ట్గా ఉండారు. వారు కూడా రావటం చాలా చాలా అదృష్టం, చాలా చాలా మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఇలా వెళ్తే ఇప్పుడు పత్రిక తర్వాత ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉండారో ఆ షేర్ హోల్డర్స్ అందరికీ శిరస్సు వంచి పాదాభినందనం చేస్తున్నాం సార్. ఈ షేర్ హోల్డర్స్ లేకపోతే ఈ కంపెనీ లేదు. పత్రిక గారు అప్పుడు చెప్పారు, మీరందరూ దీనికి ఇన్వెస్ట్ చేస్తున్నారు, పెట్టుబడి చేస్తున్నారు. ఏం పెట్టుబడి? జ్ఞానానికి పెట్టుబడి. జ్ఞానం కోసం పెట్టుబడి చేస్తున్నారు మీరు, స్పిరిచువల్ పెట్టుబడి చేస్తున్నారు మీరు. మీ చేయటం వల్లనే ఈ పిఎంసి వస్తుందని చెప్పారు. అలానే అందరూ దానికి రెస్పాన్స్ అయ్యి జ్ఞానానికి పెట్టుబడి పెట్టి దీనికి ఈ పిఎంసి నిలబడటానికి దోహదం చేస్తున్నారు. అలానే ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలి. పిఎంసి ట్రస్ట్లో, పిఎంసి ట్రస్ట్ అంటే పిఎం ఛానల్కి వెన్నుముక, పిఎంసి ప్రోగ్రామ్స్కి స్పాన్సర్ చేస్తుంది. అలాంటి పిఎంసి ట్రస్ట్కి అంబాసిడర్స్గా ఉన్నారు మహానుభావులు చాలామంది. వాళ్ళకు కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం మాస్టర్స్ మీరందరూ. అలానే పిఎంసి హిందీ కూడా అలానే చేస్తున్నారు. వారు కూడా వాళ్ళ షేర్ హోల్డర్స్ కానీ వాళ్ళ అంబాసిడర్స్ కానీ ట్రెమెండస్గా వాళ్ళు కష్టపడుతున్నారు. అందరి వల్లనే మనం ఇక్కడ నిలబడుతుంది. కానీ పైన అందరికీ పైన మహానుభావుడు ఉన్నారు, అదే మన పితామహ పత్రిజీ గారు. వారు నడిపిస్తున్నారు అక్కడుండి. అందుకనే చెప్పాను, మీ అందరి ఉదయాల్లో ఉండే పత్రికారికి నమస్కారం చేయమని అని చెప్తున్నాను. ఎందుకంటే మీరు ప్రతి వారు ఒక పత్రికారండి. మీరు ప్రతి వాళ్ళు మిమ్మల్ని చూస్తుంటే నా పత్రికారు కనపడుతున్నారు మాకు. మీ అందరి సపోర్ట్ తోటే ఈ పిఎంసి నడుస్తుంది. అందుకనే మాస్టర్స్ అక్కడ గుర్తుపెట్టుకోండి, పిఎంసి ఛానల్ అంటే ఎవరిది కాదు, మంది. ఈ ప్రపంచం మొత్తంలో ఈ ఛానల్స్ 4 ఛానల్స్ ప్రజలతోటి, ప్రజల వలన, ప్రజల మనీతోటి నడబడుతున్నాయి. దీంట్లో ఎవరు ఓనర్షిప్ లేరండి, ఎవరు ఓనర్షిప్ లేరు. అందరూ ఓనర్సే, అందరూ షేర్ హోల్డర్స్ అందరూ ఓనర్సే. పిఎంసి తెలుగు కానీ, పిఎంసి హిందీ కానీ, పిఎంసి కన్నడ కానీ, పిఎంసి తమిళ్ కానీ అందరూ ఈ ఓనర్సే. ఎవరు ఒక్కడికి సంబంధించింది కాదు, అందరికీ సంబంధించింది. అలాంటి మన ఛానల్ పత్రిక సృష్టించి వెళ్ళారు. అంటే ఇది మన అందరిది. మన అందరిది ఎందుకంటున్నానంటే దాంట్లో నేను కూడా ఫస్ట్ అందరికంటే షేర్ హోల్డర్ని, ముందు షేర్ హోల్డర్స్ని. మహామూలు కొంతమంది పాపం లేబర్స్ అండి, అగ్రికల్చర్ లేబర్స్ అండి, కూలీ చేసుకునే వాళ్ళండి, చిన్న సన్నకాలు రైతులండి. వాళ్ళు ఒక్కొక్క రూపాయి పక్కకు పెట్టుకొని షేర్లు కొన్నారు మాస్టర్స్. ఒక్కొక్కళ్ళ రూపాయి పెట్టుకొని అంబాసిడర్స్ అవుతున్నారు సార్. వాళ్ళందరి యొక్క దాంట్లోనే ఈ పిఎంసి నడుస్తుంది. ఈరోజు 121 కంట్రీస్, 121 కంట్రీల్లో మన పిఎంసి హిందీ కానీ తెలుగు కానీ ఆక్యుపై చేసింది. ఇందాక ఆనంద్ చెప్పినట్టు పిఎంసి హిందీ 5 కోట్ల ఇళ్లల్లోకి, 5 కోట్ల పర్సన్ కాదు, 5 కోట్ల ఇళ్లల్లోకి వెళ్ళింది మాస్టర్స్. అది మీ అందరి వల్లనే సాధ్యతం, మీ అందరి సపోర్ట్ వల్లనే సాధ్యతమైంది. అట్నే పిఎంసి తెలుగు కూడా 4.5 కోట్ల ఇళ్లల్లోకి వెళ్ళింది. ఒక్కొక్క ఇంటికి 3-4 వేసినా కూడా ఆలోచించండి మీరు వ్యూస్. ఇంక దీంట్లో ఇంకా 10-12 యూట్యూబ్ ఛానల్స్. ఆ యూట్యూబ్ ఛానల్ మనం లెక్కే పెట్టట్లేదు వాళ్ళకి. ఇది అందరికీ మీ వల్ల సాధ్యతం. ఇంకొక విషయం చెప్పమంటే మీకు, పత్రికారి రెండో పాప పరిపత్రి మొన్న రీసెంట్గా 30th, 31st ఆగస్ట్, 1st సెప్టెంబర్లో నార్త్ కరోలినా స్టేట్లో మెగా పిరమిడ్ సబ్మిట్ చేశారండి. మెగా మెడిటేషన్ సబ్మిట్ చేశారు. దాంట్లో 3 రోజులు పెట్టారు. దాంట్లో అన్ని స్టేట్ల నుంచి, అమెరికాలో 50 స్టేట్లు ఉంటాయి, 50 రాష్ట్రాలు ఉంటాయి. అన్ని రాష్ట్రాల నుంచి 1750 మంది వచ్చి చేశారండి, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఆ 1750 మందిలో మీరు ఆశ్చర్యకర విశేషం అంటే అమెరికాలో 70% ఎలా వచ్చారు మీరంటే పిఎంసి చూసి వచ్చామని చెప్పారు సార్. అంతకంటే ఏం కావాలి పత్రికారికి? అంతకంటే పత్రికారికి మనం ఏమి ఇవ్వగలుగుతాము? వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, హార్డ్వేర్ ఇంజనీర్స్, బిజినెస్ మ్యాన్ వాళ్ళందరూ పిఎంసి చూసి ఇన్స్పైర్ వచ్చి మేము ఇక్కడికి వచ్చాం సార్ అని చెప్పేసి చెబుతుంటే అసలుకి ఏంటి మనం ఇండియాలో ఉండామా అమెరికాలో ఉండామా అనిపించింది అనమాట. అంత యాక్సెప్టెన్సు,
వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఏమేమి ప్రోగ్రామ్స్ ఏమేమి వస్తున్నాయని చెప్పేసి. ఇదంతా పత్రిక గారి వలన, మీ అందరి సపోర్ట్ వల్లనే సాధ్యమవుతుంది మాస్టర్స్. వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఇక్కడికంటే ఒకసారి వస్తుంది, అక్కడ ఇంకా ఎమోషన్స్, ఇంకా ఎక్కువ ఫాలోవర్స్ ఉండాలనిపిస్తుంది. వాళ్ళు అంటున్నారు పిఎంసీకి ఏం చేయాలి సార్, పిఎంసీ హిందీకి కానీ, పిఎంసీ తెలుగు కానీ, పిఎంసీ కన్నడ కానీ, పిఎంసీ తమిళ్ కానీ ఏం చేయాలి మేము చెప్పండి. మనం ఉంటేటువంటి సార్ మీ అందరి దయ వలన పత్రికారు పెట్టిన ఈ పిఎంసీ ఛానల్స్ 10 కాలాల పాటు నిలబడాలి. ఇప్పుడు ఇక్కడ నేను అక్కడ తిరుగుతుంటే చాలామందిని అడిగాను, అమ్మ ఎలా వచ్చారు, ఏ ఊరి నుంచి వచ్చారు, పలానా ఊరి నుంచి ఎలా వచ్చారు, కొత్త వాళ్ళ, కొత్తగా వచ్చామండి, ఎలా వచ్చారు, పిఎంసీ ఛానల్ చూసి వచ్చాం సార్ అన్నారు. అది పత్రికారికి మనం ఇచ్చే నిజమైన నివాళి, పత్రికారికి నిజమైన రెస్పెక్ట్, పత్రికారికి నిజమైన మర్యాద మనం ఇచ్చేది ఎలా అవుతుంది మాస్టర్స్. ఇదంతా మీది, మనది. అందుకనే పిఎంసీ అంటే పిరమిడ్ మన ఛానల్ మాస్టర్స్, పత్రికారి మన ఛానల్ మాస్టర్స్. ఇది మదర్ ఛానల్, మా అందరి ఛానల్. ఆ దృష్టిలో పెట్టుకొని ఇంకా సజెషన్స్ ఇండి, ఇంకా ఏం చేద్దాం. మీ తెలుగు కానీ ఇంగ్లీష్ కూడా ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ మన పరిణిత రెడ్డి గారు చూస్తున్నారు. హిందీ కానీ, కన్నడ కానీ, తమిళ్ కానీ, పత్రికారి ఆశయం కోసం మనం దీన్ని కష్టపడదాం. ఇంకా లేటెస్ట్ థింగ్ ఇంకా ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఏమేమి ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అని మీరు కూడా చెప్పచ్చు. మీరు ఎప్పుడైతే కర్తాలు వచ్చినప్పుడు మన 17 వెళ్ళాలో మన స్టూడియో ఉంది, 16, 17 వెళ్ళాలో అక్కడికి వచ్చి అక్కడ కూడా మీరు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. అలానే హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్లో మన ఆఫీస్ ఉంది, మన పిఎంసీ తెలుగు ఆఫీస్ ఉంది, అక్కడ మీరు ఇంటర్వ్యూకి వచ్చు. మీరు ఎప్పుడన్నా ఢిల్లీకి వెళ్తే మన పిఎంసీ హిందీ అక్కడ ఉంది, మన వాళ్ళు చెప్తే అక్కడ మీరు ఇంటర్వ్యూకి ఇచ్చు. మీరు ఎప్పుడైనా బెంగళూరు వెళ్తే పిఎంసీ కన్నడకి ఇంటర్వ్యూ ఇచ్చు. ఎప్పుడైనా మీరు తమిళకి వెళ్తే తమిళనాడులో పిఎంసీ తమిళ్ ఉంది, అక్కడ కూడా మీరు ఇంటర్వ్యూ ఇచ్చు. ఎందుకంటే ఇవన్నీ మన ఛానల్స్. ఎవరి ఛానల్స్? మన ఛానల్స్, అంతే కదా. అందుకని పిఎంసీ మన ఛానల్ని మనం అభివృద్ధి పెంచుకుందాం, మన ఛానల్ని మనం కాపాడుకుందాం, మన పత్రికారికి నిజమైన నివాళి ఈ ద్వారా అర్పించుకుందాం. చాలా చాలా మాట్లాడాలి ఉంది, కానీ టైం లేదు. ఎందుకంటే ఇప్పుడు కన్హా నుంచి దాజీ గారు వస్తున్నారు, అక్కడ ఆయన పోయి రిసీవ్ చేసుకోవాలి, ఆయన కూడా ఇక్కడ తీసుకురావాలి. ఆయన కూడా కైండ్ ఎనఫ్ మొన్నసారి మార్చిలో లాస్ట్ 1 మినిట్లో మార్చిలో మనకు సొంతంగా శాటిలైట్ ఛానల్ వచ్చింది, పర్మిషన్ వచ్చింది. ఎక్కడ పెట్టాలి అని చెప్పి మన ఆనంద్ గారు, బాలకృష్ణ గారు వీళ్ళు ఏం చేశారంటే కన్హాలో పెడదామన్నారు. కన్హాలో పెట్టాం. దాజీ గారు వచ్చారు, ఆయన ఇనాగరేట్ చేశారు. ఆయన మనల్ని చూసి మేము మీకంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు, మీరు ఎక్కువ కంటెంట్ ఎక్కువ ఉంది, ఇన్ని వీడియో చేశారు, మేము కూడా మీతో కలిసి పనిచేస్తాం అన్నారు. అంతకంటే ఏం కావాలి మాస్టర్స్. అలాంటి మహానుభావుడు 160 కంట్రీస్లో వాళ్ళు ఉన్నారు. దాజీ గారు, కమలేష్ డి పాటిల్ గారు, వారు ఇప్పుడు పిలవంగానే వస్తామని చెప్పారు. మొన్న వెళ్ళాము, మన బాలకృష్ణ, మన విజయభాస్కర్ రెడ్డి గారు, మన చైర్మన్ గారు ట్రస్ట్, అట్నే శ్రీరామ్ గోపాల్ గారు ఫౌండర్ ట్రస్టీ, నేను కలిసి వారిని పోయి అక్కడ రిక్వెస్ట్ చేశాము. వారు చూసి ఇవన్నీ మన యాక్టివిటీ చూసి చాలా సంతోషంగా ఒప్పుకొని ఇక్కడికి వస్తా అని చెప్పారు. వారు కూడా వస్తున్నారు. ఇప్పుడు వారి నెక్స్ట్ ప్రోగ్రాం వారిదే ఉంటుంది, వారిది కూడా తిలకించండి. వారు కూడా చాలా ఇంప్రెస్ అయిపోయారు మనం చేసే యాక్టివిటీ చూసి. సో అటు ఛానల్ కానీ ఇటు కానీ మనం మొత్తం మోడల్ అవుతున్నాం. మనది జ్ఞాపకం పెట్టుకోండి, ఈ ప్రపంచంలో అందరి మెడిటేటర్స్ యొక్క ఓనర్షిప్తో ఉన్న ఏకైక ఛానల్స్ మన పిఎంసీ ఛానల్స్. మేబీ హిందీ కావచ్చు, మేబీ తెలుగు కావచ్చు, మేబీ కన్నడ కావచ్చు, మేబీ తమిళ్ కావచ్చు మాస్టర్స్. ఇదందరి పత్రికారి దయ వలన, మీ అందరి సపోర్ట్ వల్లనే సాధ్యమవుతుంది. అందుకనే ఇది పిరమిడ్ మన ఛానల్, పత్రిజేస్ మన ఛానల్, పత్రిజేస్ మదర్ ఛానల్, పిరమిడ్ మదర్ ఛానల్. ఇది అందరిది ఎవరిది? మన ఛానల్. మన ఛానల్తో కలిసి ఉందామా? కలిసి ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదాం హనుమంతరావు సార్కి గట్టిగా. థ్యాంక్ యూ. పరిణిత మేడం మెసేజ్. అందరికీ నమస్కారం. ఇక్కడ ఎంతమంది పిఎంసీ చూసి వచ్చారు? వెరీ గుడ్. సో ఇక్కడ లక్షలు కాదు కోట్ల మందికి మన పిఎంసీ ఛానల్ వెళ్తోంది. ఎంతో చక్కగా
మన పత్రిజీ మెసేజెస్ కానివ్వండి, మన పిఎస్ఎస్ఎం యాక్టివిటీస్ గురించి కానివ్వండి, ఎంతో గొప్ప మాస్టర్స్ యొక్క మెసేజెస్ కానివ్వండి, ఎంతో చక్కగా ప్రతి చోటకి వెళ్తోంది. సో పిఎంసి వెళ్ళడము అంటే ధ్యానం వెళ్తోంది, శాకాహారం వెళ్తోంది. మనకు అదే యొక్క పిఎంసి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధ్యానము ప్రతి ఇంటికి చేరాలి, ధ్యానము ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి అనేది ఆ ముఖ్య ఉద్దేశం. ఒక్కటి మన ప్రతి ఒక్క పిఎంసి తీసుకెళ్తుంది, అదొక్కటి. పత్రిజీ యొక్క ఆ ఆశ ఏదైతే ఉందో పిఎంసి సాకారం చేస్తోంది. ఇంకా ఇంకా చాలా పనులు ఉన్నాయి ముందర, అవన్నీ కూడా సాకారం చెయ్యాలని దానికి వీళ్ళందరూ ఎంతో చక్కగా కృషి చేస్తున్నారు. పిఎంసి హిందీ కానివ్వండి, పిఎంసి తెలుగు కానివ్వండి, పిఎంసి కన్నడ, తెలుగు, కన్నడ, తమిళ్, మరాఠీ, అందరూ ఇంగ్లీష్ కానీ అది ఎంతో చక్కగా వీళ్ళందరూ కృషి చేస్తున్నారు. సో ఈ ప్రసారం కూడా ఇప్పుడు ప్రసారం చేస్తున్నది పిఎంసి. నిజంగా కెమెరామెన్స్కి కానీ స్టాఫ్కి కానీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 కష్టపడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. వీళ్ళందరూ లీడర్స్ కానీ వెనకాల నుండి బిహైండ్ ద సీన్స్ కష్టపడే వాళ్ళు నిజంగా చాలా కష్టపడుతున్నారు. సో పిఎంసి ఈజ్ గోయింగ్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్, టీచింగ్ మెడిటేషన్ అండ్ వెజిటేరియనిజం అండ్ పిరమిడ్ సైన్స్ along with spiritual science to each and every household. And that is such an amazing thing that all of these masters are doing together as a team. So PMC అనేది చాలా అద్భుతం. మన పత్రిజీ మన అందరికి ఇచ్చిన గిఫ్ట్ అది. సో ఈ గిఫ్ట్ని మన అందరి దగ్గర చేరదిద్దాం. లెట్స్ షేర్ దిస్ గిఫ్ట్ విత్ ఎవ్రీ వన్, మై డియర్ ఫ్రెండ్స్, సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ బికమ్స్ అ మెడిటేటర్. Each and every person becomes a vegetarian in this entire world. And that is how we create a meditation world, a vegetarian world, and a pyramid world. So thank you so much, my dear friends, for being with PMC, for supporting PMC and watching PMC. Thank you so much. Thank you. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్, రీసెంట్గా November 11th మనం పత్రి సార్ బర్త్డేని ఒక అద్భుతమైనటువంటి టైటిల్తో ఒక కాంపిటీషన్ నిర్వహించాం మనం. అంటే పత్రి సార్ గురించి ఒక 1 minute అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఫస్ట్ 3 prizes మనం అనుకున్నాము. ఆ కాంటెస్ట్ ఎంతో అద్భుతంగా సాగింది. ఆ రోజంతా మనం దాన్ని అద్భుతంగా నిర్వహించుకున్నాం. ఎంతోమంది పార్టిసిపేట్ చేశారు. సార్ పట్ల వాళ్ళకి ఉన్నటువంటి ప్రేమ, వాళ్ళకు ఉన్నటువంటి కన్సర్న్, వాళ్ళకు ఉన్నటువంటి ధ్యాన ప్రచారం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి థింగ్స్ అన్నింటినీ కలిపి కొన్ని 100 మంది దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో 3 ఈ ప్రైజ్ని గెలుచుకున్నారు. ఈరోజు వాళ్ళకి మొదటి బహుమతి కింద 50,000, రెండవ బహుమతి కింద 40,000, మూడవ బహుమతి కింద 30,000 అందజేస్తామని మనం November 11th చెప్పుకున్నాం. ఈరోజు దాన్ని మనం అందజేస్తున్నాం. ఇది మన ఈ బహుమతులు అందజేయడానికి హనుమంతరావు సార్ని రావాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ విన్నర్ సరోజ రాయల మేడం, ప్లీజ్ వెల్కమ్. చప్పట్లు కొడదామండి. ఈ మేడంకి గట్టిగా చప్పట్లు కొడదాం. మేడం, గట్టిగా చప్పట్లు కొడదాం మేడంకి. సెకండ్ ప్రైజ్ పెండ్యాల మమత, సెకండ్ ప్రైజ్. పరిణితక్కని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు. కొన్ని వేల వీడియోస్ వచ్చాయండి జై హో పత్రిజీ కాంటెస్ట్ కి. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అందులో మన జడ్జెస్ 3 విజేతలను ఎంపిక చేయడం జరిగింది. ప్రథమ బహుమతి 50,000, ద్వితీయ బహుమతి 40,000, తృతీయ బహుమతి ఆనంద్ గారు
రేవు రత్నకుమారి మేడం ఫ్రమ్ వైజాగ్, గట్టిగా చప్పట్లు కొడదాం. మన మాస్టరు ఎక్స్ఎమ్మెల్సీ మేడం ఎన్ని సేవలు అందించారో మన పిఎస్ఎస్ఎంకి వైజాగ్ నుంచి. రత్నకుమారి గారు గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకసారి ఒక్కొక్క నిమిషం మీ స్పందన వినాలి. ఎస్, నాకు అర్థమైంది. ముందుగా మన పూజ్య గురుదేవులు పితామహ బ్రహ్మర్షి పత్రి గారికి నా ఆత్మాభివందనాలు తెలియజేస్తున్నాను. ధ్యానమిత్రులందరికీ నా ధ్యానాభివందనాలు. నేను 2003 సంవత్సరంలో మెడిటేషన్లోకి వచ్చానండి. అప్పటి నుంచి కూడా ధ్యాన ప్రచారమే నా జీవిత ధ్యేయంగా భావించి కొత్త వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ధ్యానాన్ని అందిస్తూ ఉన్నాను. మన పిరమిడ్ మాస్టర్లు అందరికీ తెలుసు, మనందరం మన పిరమిడ్ కార్యక్రమాలన్నింటికి, పిరమిడ్ కన్స్ట్రక్షన్స్కి, శాఖాహార ర్యాలీలకి, మహాచక్రాలకి, యజ్ఞాలకి అన్నింటికి కూడా, పిఎంసి ఛానల్కి అన్నింటికి కూడా మనం తను సహాయం చేయడంలో ముందుంటాం. ఈ జైహో కాంటెంట్స్లో నాకు 3rd ప్రైజ్ రావడం అది పత్రి సార్ ఆశీర్వచనంగా భావిస్తున్నాను. ఈ అమౌంట్ని కూడా నేను ఈ 30,000లో 10,000 పిఎంసి ఛానల్కి, 10,000 రూపాయలు పత్రి సార్ శక్తి స్థలకి, 5,000 రూపాయలు శాఖాహార ర్యాలీ చేస్తున్న మా రామలక్ష్మి గారికి, అలాగే పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు చేస్తూ ఒక సెంటర్ రన్ చేస్తున్నటువంటి మోహన్ గారికి నేను నా యొక్క సహాయంగా అందిస్తున్నానండి. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి పిఎంసి ఛానల్ వాళ్ళకి, మీ అందరికీ కూడా నా శతకోటి వందనాలు సమర్పించు. అందులో ముఖ్యంగా డోనర్స్ దీన్ని స్పాన్సర్ చేశారు ఈ కార్యక్రమాన్ని. వాళ్ళు కూడా ఈ సహాయాన్ని చక్కగా పరోక్షంగా మళ్ళీ పిఎంసి ఛానల్కి, శక్తి స్థలకి అందరికీ ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నానండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నా పేరు సరోజ అండి. ముందుగా పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు, సాయినాథునికి, ఈ యొక్క పత్రిజీ గారి ధ్యాన మార్గంలో నడిపిస్తున్న నా గురువైనటువంటి స్వరూపారాణి గారికి, ఇక్కడ కూర్చున్న మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు, శతకోటి వందనాలు. నాకు ఈ వేదిక ద్వారా పత్రిజీ గారిని గురించి చెప్పటము, ఆ యొక్క ప్రైజ్ని అందుకోవటము చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అండ్ ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. సో జైహో పత్రిజీ కాంటెస్ట్ ఆ థాట్ పిఎంసి వాళ్ళకి రావడం చాలా హ్యాపీగా ఉంది. సార్ గురించి అందరూ వారి ఆలోచనలో ఏ విధంగా ఉంది అనేది సో చాలా అద్భుతంగా ఉంది. నేను మాత్రం ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా సార్ గురించి 2 మాటలు మాట్లాడే అవకాశం వచ్చింది అనే ఉద్దేశంతో నేను ఆ వీడియో చేసి పంపించడం జరిగింది. సో రియల్లీ ఆ రోజు నేను బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఈ స్పాన్సర్స్కి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చప్పట్లు ప్లీజ్. ఈ యొక్క ప్రైజెస్, ఫస్ట్ ప్రైజ్ని ఎవరు ఇచ్చారంటే పిఎంసిలో ఉన్నటువంటి స్టాఫ్ 50,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్ని పిఎంసి ఎంప్లాయీస్ స్పాన్సర్ చేశారు. గట్టిగా చప్పట్లు కొడదాం. అండ్ సెకండ్ ప్రైజ్ మన వేద అడ్వర్టైజ్మెంట్ కాంతితో అనుసంధానం ప్రోగ్రామ్ చేస్తుంటారు రామాచారి గారు. గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. సెకండ్ ప్రైజ్. అండ్ థర్డ్ ప్రైజ్ మన సిద్ధ నాగేశ్వరరావు గారు స్పాన్సర్ చేశారు. గట్టిగా చప్పట్లు కొడదాం సిద్ధ నాగేశ్వరరావు సార్కి. థ్యాంక్ యూ సార్. అండ్ ముఖ్యంగా ఈరోజు మన ముందు ఉన్నటువంటి మాస్టర్ ఎంత మోస్ట్ పవర్ఫుల్ మాస్టరో తన మాటల్లో అర్థమవుతుంది. ఇప్పుడు ఒక తెలుగు అమ్మాయి, పత్రి సార్ ఎప్పుడో చెప్పారు, ఎన్నోసార్లు చెప్పారు, రిపీట్ చేసేవారు, తెలుగువారు ప్రపంచానికి వెలుగువారని. ఈ తెలుగువారు ఢిల్లీలో పోయి కూర్చొని ఈరోజు హయ్యెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ వరల్డ్లో సెకండ్ లాంగ్వేజ్ ఏంటంటే హిందీ. ఆ హిందీ భాషను యూట్యూబ్ ఛానల్తో మొదలుపెట్టి ఈరోజు శాటిలైట్ చేసి మరి అద్భుతంగా అక్కడ అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి 2 మాస్టర్స్, వాళ్ళు బోత్ సిస్టర్స్ అలేఖ్య, అమూల్య, ఇద్దరు స్టేజ్ మీదకి రావాలి. ఇద్దరు ఒకరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనే దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తాం. ఒకరు అలేఖ్య మాస్టర్ అయితే ఇంకొకరు అమూల్య మాస్టర్. ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇక్కడ అలేఖ్య, అమూల్య లేరు. ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ దీప్తి మ్యామ్ ఒక అన్ని చోట్ల తిరుగుతూ ఆ ఫోర్స్ని అందరి దగ్గర ప్రచారం చేస్తున్న రామరాజు సార్ వల్లే
ఈ వన్ మీడియా నెట్వర్క్ లిమిటెడ్ పిఎంసి హిందీ ఏదైతే ఉందో అది ముందు సాగుతోంది. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ. మన ఫ్యామిలీలో మనం అందరికీ బయట వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుంటాం, కానీ మన ఇంట్లో వాళ్ళకి మనం థ్యాంక్ యూ చెప్పుకోం, అవునా కదా? సో ఫస్ట్ మీరు ఏమైనా చెయ్యాలి, బయట వాళ్ళకి చెయ్యాలంటే మీ ఇంట్లో మొదలు పెట్టాలి. పత్రి సార్ ఒక కాన్సెప్ట్ మనకు చెప్పారు 5 ఫింగర్స్లో. ధ్యానం గురించి తెలుసుకో, లర్న్ మెడిటేషన్. దాని తర్వాత ధ్యానం చెయ్యి, డూ మెడిటేషన్. మూడోది ప్రాక్టీస్ మెడిటేషన్, అంటే ధ్యాన సాధన చెయ్యి. నాలుగోది ధ్యానం నేర్పించు, టీచ్ మెడిటేషన్. ఐదోది ధ్యానం ప్రచారం చెయ్యి, స్ప్రెడ్ మెడిటేషన్. ఎస్, ఇది చెప్పారా పత్రి సార్? ధ్యానం గురించి తెలుసుకో ఫస్ట్, దాని తర్వాత చెయ్యి, చేసి దాంట్లో సాధన చెయ్యి, ప్రాక్టీస్ చెయ్యి. ప్రాక్టీస్ చేస్తూ నేర్పించడం మొదలుపెట్టు, నేర్పిస్తూ స్ప్రెడ్ చేయి మెడిటేషన్, అవునా కాదా? అది సార్ చెప్పారు మనకి. అది మనం ఇంట్లో కూర్చొని లాక్డౌన్లో చూసాం ఎట్లా మనం చేయగలుగుతామో, అవునా కదా? లాక్డౌన్ సమయంలో ఇవన్నీ మనం చేసాం. ధ్యానం గురించి తెలుసుకున్నాం, సాధన చేసాం, చెప్పడం మొదలుపెట్టాం, ప్రచారం చేసాం. ఆ ప్రచారం చేయడానికి ఏదైతే తొందరగా అందరి వరకు చేర్చే ఒక మాధ్యమం పత్రి సార్ మనకి పిఎంసి అని ఇచ్చారు. అది నేను తెలుసుకున్నా. అందరము మన పర్సనల్ లెవెల్లో ఒకరికి చెప్తూ ఉంటాం, చెప్తామా లేదా? అందరికీ చెప్తున్నాము. అందుకే పత్రి సార్ అన్నారు తెలుగు వాళ్ళు వెరుగువాడు. ఒక తెలుగువాడు 51 స్టేట్స్ యుఎస్లో ఉన్నారు కాబట్టి ఆ స్టేట్లో ప్రచారం జరిగిపోతుంది. బట్ ఆ ఒక్కడిని పట్టుకోవాలంటే ఎట్లా? దానికి సార్ మనకి పిఎంసి ఇచ్చారు. సో ఫస్ట్ మనం అందరూ పత్రి సార్ ఆయన గ్రేట్ విజన్కి ఆయన ఆ విజన్ని తెలుసుకోవాలి అని అంటే మనం ఎంత ధ్యాన సాధన చేయాలో మాకు అర్థం అవుతుంది. ఇక్కడ స్టేజ్ మీద వచ్చి మాట్లాడడం ఒకటే కాదు, ఆ విజన్ని తెలుసుకోవాలి అని అంటే మన చైతన్యం ఎంత ఎక్స్పాండెడ్ అవ్వాలో నేను నా లైఫ్లో ఒక గొప్ప అనుభవం అని అనుకుంటున్నాను. ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్, నాకు ఇట్లాంటి గురువుగారు దొరికారు. నా పర్పస్ని, నా లైఫ్ నేను ఎందుకు పుట్టానో దాంతో కనెక్ట్ చేశారు. అండ్ ఇక్కడున్న ఎవ్రీ పిరమిడ్ మాస్టర్ అట్లాగే ఫీల్ అవుతారు. మీకు మీ జీవన లక్ష్యం ఏంటో ఆయన తెలియజేశారు. మీ శ్వాసతో ఉండండి, మీ లక్ష్యం ఏంటో మీకు తెలుస్తుంది అని చెప్పారు. అట్లా తెలుగు రాష్ట్రాల్లో ఎంత బాగా దాన్ని ప్రచారం చేస్తూ, ఇంటింటికి వెళ్తూ, ఊరికి వెళ్తూ, నార్త్ ఇండియాలో ఆయన ఎన్నేళ్ళు తిరుగుతున్నారో. మనం శ్రేయాంజ్ రాగా సార్ని చూసాం, ఆయన ఇంటి నుంచి మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంటింటికి పిఎంసి హిందీ ఎట్లా పనిచేస్తుందో నేను మీకు చెప్తా. పత్రి సార్ 5 ఫింగర్స్ది ఎట్లా మేము 3 పాయింట్స్లో చేస్తున్నాం. సార్ అన్నారు ధ్యానం గురించి చూపించాలి, అందరికీ చెప్పాలి కదా. ధ్యానం గురించి చెప్పాలి అని అంటే చూపించాలి కదా వాళ్ళకి. సో ఫస్ట్ ధ్యానం గురించి తెలుసుకుంటారు మన ఛానల్ చూసి. తెలుసుకున్న తర్వాత మనం వాళ్ళకి ధ్యానం నేర్పిస్తాం. ఛానల్లో 4 సార్లు రోజుకి మనం లైవ్ వాళ్ళకి ధ్యానం ఎట్లా చేయాలో నేర్పిస్తాం, టీవీ చూస్తూ. లేకపోతే కాదు టీవీ కాదు, మాకు పర్సనల్ కావాలి అంటే నార్త్ ఇండియాలో లాస్ట్ 4 ఇయర్స్లో 200 కొత్త ధ్యాన కేంద్రాలు స్థాపించేసాం ఇంటింటికి. సరే మీరు మా ఇంటికి రాలేరా, మీరు టీవీ చూడలేరా, టీవీ కాకుండా మీకు ఇంకా తెలుసుకోవాలంటే మీ ధ్యాన కేంద్రానికి వెళ్ళండి దగ్గరన్న. ఇక్కడ తెలుగు రాష్ట్రంలో చాలా సెంటర్స్ ఉన్నాయి. నార్త్ ఇండియాలో 20 స్టేట్స్ ఉన్నాయి ఇంకా మనం ప్రచారం చేయడానికి. ఆ 20 స్టేట్స్లో ఎవ్రీ ఇంట్లో, ఎవ్రీ ఊర్లో ఒక పిరమిడ్ ఉండాలి, ఒక ధ్యాన కేంద్రం ఉండాలి అని అంటే పిఎంసి అన్ని చోట్ల వెళ్ళాలి. అంటే పిఎంసి అన్ని ఇంటికి వెళ్తే ఒక ఇల్లు ఒక ధ్యాన మందిరం అయిపోతుంది. ఆ ధ్యాన మందిరంలో వెళ్ళి ధ్యానం నేర్చుకొని వాళ్ళు అక్కడి నుంచి ప్రేరణ తీసుకొని వాళ్ళ ధ్యాన ప్రచారం వాళ్ళ ప్రాంతాల్లో మొదలు పెడుతున్నారు. సో దేఖో, చూడండి, సీఖో, నేర్చుకోండి, బాటో, పంచండి. అది పిఎంసి చేస్తుంది నార్త్ ఇండియాలో. చూపించి నేర్పిస్తూ ఎట్లా పంచుకోవాలో
అది నేర్పిస్తుంది. సో లాస్ట్ 4 yearsలో నార్త్ ఇండియాలో దీప్తి మ్యామ్, రామ్రాజ్ సార్ చాలా 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 వర్క్షాప్స్ చేస్తూ లక్షల మందికి ధ్యానం నేర్పిస్తూ ఈ 200 ధ్యాన కేంద్రాలని స్థాపించి ఇంకా 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 నార్త్ ఇండియాలో ధ్యాన భారత్ ఎంత తొందరగా చేస్తే ధ్యాన జగత్ అవుతుంది, దాని గురించి మేము అందరం పనిచేస్తున్నాము. సో మీరేం చేయగలుగుతారు? మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళగలుగుతారా? ధ్యాన ప్రచారం చేయండి. ఎన్నిసార్లు ఒక స్కూల్కి వెళ్తారు, ఎన్నిసార్లు ఒక కాలేజ్కి వెళ్తారు, ఎన్నిసార్లు ఒక కార్పొరేట్కి వెళ్ళగలుగుతారు? అక్కడ ఒక్కసారి కలిసినా కూడా వాళ్ళకి PMCతో సబ్స్క్రైబ్ చేయించండి. ధ్యానం గురించి చెప్పి మన స్పిరిచువల్ రియాలిటీ వీడియో ఒకటి చూపించండి, మీ పని అయిపోయింది. వారు ధ్యానం గురించి తెలుసుకొని ధ్యానం చేస్తూ ధ్యాన సాధన అయ్యి వాళ్ళు ఓల్డ్ సోల్ అయ్యిందనుకోండి, వాళ్ళు తప్పకుండా PSSLలో నడుచుకొని వస్తాడు. వాళ్ళు మచ్చోర్ సోల్, మన సోల్ స్టేజెస్ ఉన్నాయి కదా కాన్సెప్ట్, మచ్చోర్ సోల్ ఉన్నారనుకోండి, ధ్యానం గురించి తెలుసుకొని అట్లీస్ట్ ఈ జన్మలో అయినా వాళ్ళు మొదలు పెడతాడు. అవుతా కాదా? ఎంతవరకు మనం ఆ ఇన్ఫర్మేషన్ చేర్చుకుంటే అంతవరకు అందరికీ మనం లాభం ఇవ్వగలుగుతాం. వాళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా మనం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఎవ్రీ డే మనము ఆ స్వామీజీ గారు వచ్చి చెప్పింది 10 మందికైనా ధ్యానం గురించి చెప్పాలి అని అంటే మన దగ్గర PMC అని ఉంది. ఎస్, సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద కడతాల్ ట్రస్ట్ మాకు ఇంత మంచి అవకాశం ఇవ్వడం, ఇక్కడ అందరితో ఈ నార్త్లో ఏం పని జరుగుతుందో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చడం. థ్యాంక్ యూ. అమూల్య 2 minutes. అందరికీ నమస్కారం. నా పేరు అమూల్య. 2009లో నేను ధ్యానం చేయడం మొదలుపెట్టాను. సంగీతంతో పాటు ధ్యానం నా జీవిత లక్ష్యం అని పత్రిజీ నాకు చూపించి PMC హిందీ ఎప్పుడు మొదలు అయిందో, నార్త్ ఇండియా యాక్చువల్లీ ఎప్పుడైనా పత్రిజీ ఎక్కడైనా ట్రావెల్ చేసేవాళ్ళు దాని ముందర సార్ ఏం చెప్తున్నారో అది అందరికీ అందాలి, హిందీ భాషలో లేకపోతే ఇంగ్లీష్ భాషలో అది అందరికీ అందాలని నా ఒక పర్పస్ లాగా అనిపించేది. కానీ అది స్లోలీ PMC హిందీ అవుతుంది, PMC ఇంగ్లీష్ అవుతుంది అని ఎప్పుడు అనుకోలేదు. అదే పత్రిజీ ఒక విజనరీ ఎలా ఉంటారో అంటే దూరదృష్టి ఎలా ఉంటారో అది పత్రిజీని చూసే అర్థమైంది. సో PMC హిందీలో మల్టిపుల్ టీవీ షోస్ ఉన్నాయి. అందరి ఏజ్ గ్రూప్కి, పిల్లలకి, పెద్దలకి హెల్త్, ఎక్స్పీరియన్సెస్, విజ్డమ్ అంతా చెప్తుంటూ సింపుల్గా, సులభంగా, సరళంగా అందరికీ అందాలని మన PMC హిందీ పని చేస్తోంది. సో 24/7 టీవీ ఛానల్, మనకి 4 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. PMC హిందీ, PMC హిందీ టీవీ, PMC హిందీ క్లిప్స్, చిన్న వీడియోలు ఉంటాయి. అందరికీ 2 to 3 minutes వీడియోలు ఉంటాయి. అండ్ PMC హిందీ హెల్త్, అలా 4 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇంకా మల్టిపుల్ మెడిటేషన్ సెంటర్స్. మేము రేపు PMC యాప్, మన అందరు ఫోన్స్లో PMC యాప్ మీరు వెతుకుతే మీకు ఆల్రెడీ మీకు PMC యాప్ ప్లే స్టోర్ లేకపోతే యాప్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. రేపు చాలా పెద్ద ఒక న్యూస్ అందరికీ అందుతుంది. PMC యాప్ ఆల్రెడీ ఇప్పుడు హిందీలో ఉంది. మహాయోగ్ ధ్యాన్ కుంభ్ రిషికేశ్లో రిలీజ్ చేశాము. రేపు PMC యాప్ తెలుగులో మనం రిలీజ్ చేస్తాం. మనం అందరం PMC కలిసి పనిచేస్తున్నాము. మన అందరి భాషల్లో మన ఈ జ్ఞానం, పత్రిజీ జ్ఞానం అందరికీ అందాలని. థ్యాంక్ యూ. అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరి దగ్గర యూట్యూబ్ ఉందో ఫోన్లో, యూట్యూబ్లో PMC హిందీ, PMC కన్నడ, PMC తమిళ్, PMC తెలుగు అన్ని యూట్యూబ్ ఛానల్స్ని ఇవాళ సబ్స్క్రైబ్ చేయాలి. ఈ ఇయర్ 2025లో PMC హిందీని 1 million ఛానల్ అందరం కలిసి చేద్దామా? ఎలా మన PMC తెలుగు 1 million ఛానల్ అయిందో, 2025లో PMC హిందీని 1 million ఛానల్ కలిసి చేద్దాం. థ్యాంక్ యూ. దీప్తి మేడం, ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడతాం దీప్తి మేడంకి. నార్త్ ఇండియాలో ధ్యానాన్ని ఎంత ప్రభంజనం సృష్టిస్తున్నారో చెప్పనాలో కాదు, గట్టిగా చెప్పట్లు కొడదాం. 2 minutes మ్యామ్. తెలుగువాడు వెలుగువాడు. ఫస్ట్ మనందరం చెప్పుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. తెలుగువాడు. మీరు ఈ స్టేజ్ మీద చూస్తుంటే నిన్న మార్నింగ్ మెడిటేషన్ తర్వాత ఒక మాస్టర్ వచ్చేసి యుఎస్ఏలో మెగా పిరమిడ్ గురించి అనౌన్స్ చేశారా లేదా? ఎవరా మాస్టర్? తెలుగువాడు. అవునా?
ఈరోజు మళ్ళీ మెడిటేషన్ తర్వాత మళ్ళీ అమెరికాలో ఎలా ప్రచారం జరుగుతుంది అని మాస్టర్స్ చెప్తున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళేనండి. దక్షిణ భారతదేశమైనా ఉత్తర భారతదేశమైనా ఏ దేశమైనా కూడా వెలుగుని తీసుకురావాల్సిన వాడు తెలుగువాడే. అది మాత్రం గుర్తుంచుకుందాం. భూమి 5వ తలానికి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్క మానవుడు 5వ తలానికి చేరాలి. చేర్చేది పిఎంసి ఛానల్స్ ఒక్కటే. ఇదే నా మెసేజ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే ఇంకొక తెలుగువాడు వెలుగువాడు. ఈ వెలుగువాడు ఎవరో కాదు, రామరాజు సార్. గట్టిగా చెప్పండి కొడదాం మన రామరాజు మాస్టర్కి. ఎన్ని క్లాసెస్ చెప్తున్నారో చెప్పండి కాదు, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అయినా ఓకే, దాన్ని అన్నిటిని పక్కన పెట్టేసి పూర్తిగా భారతదేశం అంతా తిరుగుతున్నారు ఆయన. ఎన్ని ప్లేసెస్లో ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని వర్క్షాప్స్, ఎంత గైడెన్స్, ఎంత కౌన్సిలింగ్ చెప్పనలవి కాదు మాస్టర్ గురించి. పిఎంసి హిందీకి ఎంత అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారో రామరాజు మాస్టర్. ఆయన యొక్క మెసేజ్. అందరికీ నమస్కారం. పత్రిజీ యొక్క బ్రహ్మాస్త్రమే పిఎంసి ఛానల్. ఈరోజు ఆయనకి తెలుసు లాక్డౌన్ పీరియడ్ రాబోతుంది, ప్రపంచం అంతా ధ్యానమయం అవ్వబోతుందని. కాబట్టి ఏం చేయాలి, అందుకనే లాక్డౌన్ పీరియడ్కి ఎగ్జాక్ట్గా ఒక 2 years ముందే పిఎంసి తెలుగు తీసుకురావటము, ఆ తర్వాత పిఎంసి తెలుగు తీసుకురాగానే పిఎంసి హిందీ తీసుకురావటం. ఈరోజు పిఎంసి హిందీ ఛానల్ రావటము లాక్డౌన్ పీరియడ్లో మొత్తం భారతదేశం అంతా ధ్యానమయమైంది. ఈరోజు ఇదంతా పత్రిజీ యొక్క దూరదృష్టి. పత్రిజీ ఫిజికల్గా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు పిఎంసి ఎప్పుడు పిఎంసి తెలుగు ఛానల్ ఎప్పుడు ఉండేవారు. ఢిల్లీ వచ్చినప్పుడల్లా పిఎంసి హిందీ ఛానల్కి వచ్చేవారు. ఆయన నోటి నుంచి ఎప్పుడు వచ్చినా పిఎంసి ఛానలే వచ్చేది. ఈరోజు ఆయన శరీరంలో లేరు, కానీ ఆయన యొక్క చైతన్యము పిఎంసి ఛానల్ నడిపిస్తూ ఉంది. ఈరోజు పిఎంసి తెలుగు ఛానల్ 1 million సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో అయ్యారు. అలాగే శాటిలైట్ ద్వారా 5 కోట్ల ఇంటికి వెళ్ళడం జరిగింది. అట్లాగే పిఎంసి హిందీ ఛానల్ కూడా ఈరోజు 5 కోట్ల ఇంటికి వెళ్తుంది. అట్లాగే యూట్యూబ్ ఛానల్లో పిఎంసి హిందీ ఛానల్ 4.5 లక్షల మంది సబ్స్క్రైబ్ చేశారు. 2020లో పత్రిసార్ని అడగడం జరిగింది, సార్ మేము శాఖాహార ర్యాలీ చేస్తాం ఢిల్లీలో, పిరమిడ్స్ కట్టిద్దాము, ఏ విధంగా సౌత్ ఇండియాలో పిరమిడ్స్ ఉన్నాయి కాబట్టి నార్త్ ఇండియాలో పిరమిడ్స్ చేద్దాం, మెగా శాఖాహార ర్యాలీ చేద్దామంటే సార్ అన్నారు ముందు పిఎంసీని డెవలప్ చేయండి. పిఎంసీ డెవలప్ అయితే ఆటోమేటిక్గా శాఖాహార ర్యాలీస్ వస్తాయి, యజ్ఞాలు అవుతాయి, పిరమిడ్స్ వస్తాయి, అన్నీ అవుతాయి అని చెప్పారు. అదేవిధంగా ఈరోజు మరి ఈ 4 years జర్నీలో చూసుకుంటే ఈరోజు యజ్ఞాలు అవుతున్నాయి నార్త్ ఇండియా అంతా, శాఖాహార ర్యాలీస్ అవుతున్నాయి, పిరమిడ్స్ వస్తున్నాయి. ఇవన్నీ కారణం ఏంటంటే పత్రి సార్ యొక్క దూరదృష్టి. మరి ఈ పిఎంసి హిందీ ఛానల్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలేఖ్య శాస్త్రి, అమూల్య శాస్త్రి అండ్ వసంత మేడం ఢిల్లీలో ఉంటూ వాళ్ళు 18 గంటల పాటు వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. సో వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఒక అడ్మినిస్ట్రేషన్గా, ఒక ఆర్గనైజేషన్ పరంగా, ఒక ధ్యాన ప్రచార పరంగా అన్ని రకాలుగా వాళ్ళు ఎప్పుడు ఇన్స్పిరేషన్గా ఉంటారు. నాకు కూడా వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటారు, మల్టీ డైమెన్షన్ ఎలా పనిచేయాలని. అట్లాగే పిఎంసి హిందీ ఛానల్కి బ్రాండ్ దీప్తి నాదల్ల మేడం. నార్త్ ఇండియన్ ఎక్కడికి వెళ్ళినా సరే దీప్తి నాదల్ల మేడం యొక్క ప్రపంచం ఈరోజు నడుస్తూ ఉంది. సో అందరూ ధ్యానం వైపు మరలుతున్నారంటే దీప్తి మేడం చేస్తున్న గొప్ప ధ్యాన ప్రచారం. ఈరోజు పిఎంసి హిందీ ఛానల్ ద్వారా కొన్ని వేల మంది మాస్టర్స్ ఈరోజు ధ్యాన ప్రచారకులుగా మారారు. ఈరోజు పిఎంసి హిందీ ఛానల్ ఈ మధ్య అక్టోబర్లో మహాయోగ ధ్యాన కుంభ రిషికేశ్లో జరుపుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి 7,000 మంది అటెండ్ అవ్వడం జరిగింది. ఎంతో అద్భుతంగా మొత్తం నార్త్ ఇండియా అందరూ రిషికేశ్లో వచ్చి అందరూ ధ్యానం చేశారు. నెక్స్ట్ ఇయర్ 2025లో 10,000 మంది నుంచి 15,000 మంది దాకా మేము ఆర్గనైజ్ చేయాలని చెప్పి ఈరోజు సంకల్పం చేశాము. సో అదేవిధంగా పిఎంసి తెలుగు ఛానల్ యొక్క డైరెక్టర్స్, పిఎంసి తెలుగు ఛానల్ అడ్వైజర్ కానీ మనకి మార్గదర్శకులు దాంట్లో అనుబంధరాస్తారు. ఆయన యొక్క అనుభవంతో అన్ని పిఎంసి ఛానల్ నడుస్తున్నాయి. అట్లాగే పిఎంసి తెలుగు ఛానల్ యొక్క డైరెక్టర్స్ బాలకృష్ణ సార్ కానీ, ఆనంద్ కానీ, వీళ్ళు పిఎంసి హిందీ ఛానల్ కూడా డైరెక్టర్స్. వీళ్ళ యొక్క అనుభవం మాకు ఎంతో ఉపయోగపడుతుంది. సో పిఎంసి తెలుగు ఛానల్ యొక్క అనుభవం వల్ల పిఎంసి హిందీ చాలా చక్కగా ముందు నడుస్తూ ఉంది. సో ధన్యవాదాలు మీ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం రామరాజు గారికి. అసలు ఈ సందర్భంగా ఫస్ట్ గుర్తు తెచ్చుకోవాల్సిన మొట్టమొదటి వ్యక్తి పత్రి సార్. పిఎంసి అనేదాన్ని
జేబులో చిల్లి గవ్వ లేకపోకుండా ఈ సృష్టిని స్టార్ట్ చేసి దిగ్విజయంగా 7 సంవత్సరాలు పూర్తి చేయించారు. ప్రజెంట్ మనం 8th ఇయర్లో ఉన్నాం, 8వ సంవత్సరంలో ఉన్నాం. సెకండ్ మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఢిల్లీ శాస్త్రి గారు. డిఎల్ఎన్ శాస్త్రి, మన అలేఖ్య అమూల్య వాళ్ళ ఫాదర్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన ఎప్పుడు మాట్లాడితే నోట్లోంచి గ్లోబల్ 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 అనేవారు అనమాట. గ్లోబల్ అనేది అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడైతే బాగా అర్థమవుతుంది గ్లోబల్ అనేది. సో అంతటి అద్భుతమైనటువంటి సృష్టికి ఎంతో చక్కగా వెన్నెముకలాగా నిలబడి ఎన్ని సేవలు అందించారో. ఓకే, అలాగే మూడవ వ్యక్తి శ్రీ నందప్రసాదరావు గారు. నందప్రసాదరావు గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు పిఎంసి తెలుగు ఇలా ఉండడానికి ముఖ్య కారణం నందప్రసాదరావు గారు. ఆయన యొక్క జర్నలిజం, ఆయన యొక్క టాలెంట్స్, ఆయన యొక్క కమ్యూనికేషన్ అన్నీ పిఎంసికి ఎంత అండదండలుగా ఉండేవో చెప్పనలేవు కదా ఈ మాటల్లో. ఉన్నప్పుడు ఉన్నదాని విలువ తెలియదు అంటారు. ఆయన ఉన్నప్పుడు ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఆయన తదనంతరం ఎన్నో ప్రాబ్లమ్స్ రేజ్ అయ్యాయి. అప్పుడు అర్థమైంది నందప్రసాద్ సార్ అంటే ఏంటో. ఓకే, ఎన్ని సేవలు అందించారో ఆయన. ఓకే, నందప్రసాదరావు సార్కి, డిఎల్ఎన్ శాస్త్రి గారికి గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. వాళ్ళిద్దరికీ మనందరం లేచి నిల్చొని చప్పట్లు కొడితే బాగుంటుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా డిఎల్ఎన్ శాస్త్రి గారికి, నందప్రసాదరావు సార్కి, ఈ పిఎంసి అనే సృష్టిని చేసిన పత్రి సార్కి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ప్రేమ్నాథ్ సార్. మై డియర్ ఫ్రెండ్స్, మన పత్రి సార్ సంకల్పం ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్ పూర్తి కావాలంటే ఒక పిఎంసి చాలు. దీని ద్వారా మనం ఈ సంకల్పాన్ని పూర్తి చేయవచ్చు. సార్ చెప్పేవాడు 100 గంటలు ధ్యానం చేయడం ఒకటే, ఒక్కరికి ధ్యానం నేర్పించడం ఒకటే. 1000 గంటలు ధ్యానం చేయడం ఒకటే, ధ్యాన ప్రచారం చేయడం ఒకటే. ఈ పిఎంసి ద్వారా మనం ప్రచారం అద్భుతంగా చేయొచ్చు. మనమంతా ఒక కుటుంబ సభ్యులు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఇది మనందరి ధర్మం. మొట్టమొదట సబ్స్క్రైబ్ చేయాలి. ఏ లాంగ్వేజ్ అయినా చేయవచ్చు, అందరికీ అందుతుంది. వాళ్ళందరికీ ఎంతో ఆనందం. నేను ఒక చిన్న అనుభవం చెప్తాను. బెంగళూరులో 65 ఏళ్ళ ఆవిడ టైలరింగ్ పని చేసి బతుకుతుంది. 400 క్రాస్ అయింది షుగర్ లెవెల్. ఆరోగ్యం అంతా పాడైపోయింది. ఇంకా చచ్చిపోదాం అనుకుంటే పిఎంసి కన్నడ ఛానల్ చూసి రోజుకు 8 గంటల ధ్యానం 2 నెలలు చేస్తే ఆరోగ్యం అంతా చక్కగా బాగైంది. 12 గంటలు టైలరింగ్ పని ఏకధాటిగా చేయగలుగుతుంది. దాంట్లో 10% ఉండిలో వేసి, నీళ్లు వేడి చేసుకోవడానికి డబ్బులు ఖర్చు అవుతాయని చల్ల నీళ్ళు పోసుకుని, వేడి చేయడానికి ఎంత డబ్బులు అయితే అవి హుండీలో వేసి, ఒక 5 కిలోమీటర్లు ఆటోలో వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయని నడుచుకుంటూ వెళ్ళి ఆ డబ్బులు హుండీలో వేసి ప్రతి నెల పిఎంసి కన్నడ ఛానల్కు అన్నదానానికి పిరమిడ్ వ్యాలీలో ఇస్తుందండి. ఎందుకు చెప్తున్నానంటే మనము ఈ కుటుంబ సభ్యులు, ఇది మన ధర్మం. మేము మిమ్మల్ని ఏమీ అడగాల్సిన అవసరం లేదు. ఇంత మన ధర్మం ఇది. మనం తన్ మన్ ధన్ అన్నిటినీ ఉపయోగించాలి ఈ అభివృద్ధికి. 22 ఏళ్ళు నేను ఊరు వీధి ఇంటింటికి వెళ్ళి ప్రసారం చేసింది కూసంత. లాక్డౌన్ పీరియడ్లో కొండంత చేశాను. పిఎంసి ద్వారా మహాపర్వతం అంత ప్రచారం చేశాను. ఒక్క పిఎంసి మాధ్యమం మనందరినీ ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. మరి మన గురుగారి సంకల్పం నెరవేరడానికి కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి ఆయుధం. ఎవరినైనా కానీ ముందు సబ్స్క్రైబ్ చేయించాలి మనం. మన సబ్స్క్రిప్షన్స్ ఎంత పెరుగుతాయో చూసేవాళ్ళు ఇన్ని కోట్ల సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, ఇది ఏంటి ఛానల్ అని చూస్తారు. అంతేకాదు ప్రతిసారి చెప్పాడు పిఎంసి అంటే హాట్ జిలేబీ ఆన్లైన్ ఫ్రీ అన్నాడు. వేడి జిలేబీ ఇంటి దగ్గర తెచ్చేస్తే ఎవడు తింటారా బాబు అన్నాడు. ఇంతకుముందు ఏవి ఛానల్స్ లేవు ఆధ్యాత్మిక జ్ఞానం అందుకోవడానికి. వెంపర్లాడేవాళ్ళు. ఇట్లాంటి ఛానల్ ఒకటి వస్తే బాగుంటుందని, అది మన గురువుగారి ద్వారానే మనందరికీ ఆ భాగ్యం అందింది. ఈ పిఎంసి అన్ని భాషల ఛానల్స్ మనందరి బాధ్యత. ఈ బాధ్యతను మనం ధర్మంగా గుర్తించి
ఎంతైనా మనం సహకరించాలని కోరుతున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రేమ సార్కి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆదోని నుంచి ఆయన ప్రయాణం స్టార్ట్ అయింది. మరి ఈరోజు కొన్ని కోట్ల మందికి ఆయన ప్రత్యక్షంగా కలిసి ధ్యానం చెప్పడం జరిగింది. యూఎస్కి వెళ్ళి రావడం జరిగింది. ఎన్ని కార్యక్రమాలు చేశారో లెక్కలేదు. ఈరోజు కన్నడ ఛానల్లో డైరెక్టర్గా ఉండి ఆయన విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఈ పిఎస్ఎస్ఎంలో సేవ అంటే కొన్ని పేర్లు మనం చెప్పుకోవచ్చు. దాంట్లో అగ్రగణ్యులు మా సిద్ధ నాగేశ్వరరావు సార్. గట్టిగా చప్పట్లు కొడతాం ఈ మాస్టర్కి. రండి సార్. మనం శ్రీశైలంలో కార్యక్రమాలు జరుపుకున్నాం. రీసెంట్గా వారణాసిలో కార్యక్రమాలు జరుపుకున్నాం. పుట్టపర్తిలో కార్యక్రమాలు జరుపుకున్నాం. ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా అక్కడ వాసవి సత్రం అనేది ఉంది. ఆ వాసవి సత్ర సముదాయానికి అధ్యక్షులైన గట్టిగా చప్పట్లు కొడదాం. వారి సతీమణి వెంకట పద్మావతి గారు ఇక్కడే ఉన్నారు, శాంతక్క వాళ్ళ అమ్మాయి. సో ఈ మాస్టర్ ఎప్పుడు నేనేం చేయాలి, ఎవరైనా అడుగుతారు మాకేమైనా చెయ్యండి అని, మనం అడిగేలోపే ఈయనే అడుగుతుంటాడు నేనేం చేయాలని. అది శ్రీ సిద్ధ నాగేశ్వరరావు గారు, ఆయన సందేశం. అందరికీ నమస్కారం. ముందుగా మన గురువుగారు అయినటువంటి మనల్ని ఇక్కడ కలిపినటువంటి పత్రిజీ గారికి హర్షధ్వానాల ద్వారా చప్పట్ల ద్వారా ఒక్కసారి భారీగా ఆయనకి పైన వినపడేటట్టు చెప్పుకుందాం. అలానే పిఎంసీని గురించి అందరూ చెప్పారు, చాలా సంతోషం. అలానే నేను పిఎంసీలో డైరెక్టర్గా ఉన్నాను. ఇప్పుడు పిఎంసీ అనేది పత్రిజీ గారు స్థాపించింది. ఆ పిఎంసీని దేంతో పోల్చాలంటే పత్రిజీ గారు హిమాలయ పర్వతాలతో పోల్చారు. పిఎంసీ అంటే హిమాలయ పర్వతాల్లో ఏం చేస్తారు, పెద్ద పెద్ద యోగీశ్వరులు మునీశ్వరులు అక్కడ తపస్సు చేసుకొని శక్తులు సంపాదించుకొని వాళ్ళ పర్సనల్ కావచ్చు, ప్రపంచ శాంతి కోసం కావచ్చు, దేశ శ్రేయస్సు కోసం కావచ్చు శక్తులు పొంది అందరికీ దారపోస్తారు. అలానే పత్రిజీ గారు హిమాలయ పర్వతాలని పిఎంసీ ఛానల్ రూపంలో మనకు అందించారు. అదే ఆయన ఆస్తి. ఆ ఆస్తిని హిమాలయ పర్వతం లాంటి పిఎంసీ ఛానల్ని మనం కాపాడుకొని ఆయన ఎక్కడున్నా కూడా నేను స్థాపించిన వృక్షం మహావృక్షమై హిమాలయ పర్వతాలంతా స్థాయికి చేరిందని ఆయన ప్రతిరోజు సంతోషపడేలా ఉండాలంటే మనం పిఎంసీని అభివృద్ధి చేయాలి. ఆ అభివృద్ధికి మా అందరం కలిసి మనం సాధించుకుందాము. అదే ఒక ఏకైక లక్ష్యం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే పిఎంసీ తెలుగుకి మరొక డైరెక్టర్గా ఉన్నారు పొట్లూరి రాంబాబు గారు. సచ్ ఎ గ్రాండ్ మాస్టర్. ఆయన మాట్లాడరు, యాక్షన్స్ విల్ స్పీక్. ఆయన పనులు మాట్లాడతాయి. అది పొట్లూరి రాంబాబు సార్. ఆయన యొక్క సందేశం. అందరికీ నమస్కారం. పత్రిక గారు చెప్పిన కాన్సెప్ట్స్ కానీ విజువల్స్ కానీ ఇప్పుడు మనం అందరం పత్రిక గారితో పాటు ఉన్నప్పుడు చూసాము, ఇప్పుడు చూస్తున్నాము. కానీ రేపు 100 సంవత్సరాల తర్వాత పత్రిక గారి నుంచి వినాలంటే పిఎంసీ ఛానల్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదే మనకి సపోర్ట్ చేస్తుంది. అంటే పత్రిక గారు ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఫర్ ఎవర్ అవైలబుల్ టు ద యూనివర్స్. అదే పిఎంసీ ఛానల్. దానికి అందరం సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడతాం రాంబాబు సార్కి. అలాగే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి నందప్రసాదరావు సార్ తర్వాత దాని యొక్క బాధ్యతలు బాలకృష్ణ సార్ స్వీకరించారు. నందప్రసాదరావు సార్ తర్వాత ఒక గ్యాప్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్, ఎలా నడుస్తుంది కంపెనీ. దాని తర్వాత బాలకృష్ణ సార్ ధ్యానం యొక్క శక్తితో ఎంతో అద్భుతంగా మునుపటి కన్నా ఇంకా అద్భుతమైనటువంటి క్వాలిటీతో పిఎంసీని దిగ్విజయంగా ముందుకు తీసుకొచ్చారు. అండ్ టఫ్ సిచ్యువేషన్లో ఆయన తన బాధ్యతలని తీసుకొని మరి ఈరోజు మనం 7 ఇయర్స్ని కంప్లీట్ చేసేసుకున్నాం. మనం 8th ఇయర్లో పిఎంసీ ఉంది. ఆయన యొక్క సేవలన్నీ విశేషంగా అందిస్తున్నారు పిఎంసీకి. ఈరోజు సుందరమైనటువంటి పిరమిడ్ని మనం చూస్తున్నాం. మారం శివప్రసాద్ గారు, అదేవిధంగా బాలకృష్ణ సారు కరోనా టైంలో వాళ్ళు ఒక జూమ్ సెషన్ని ఏర్పాటు చేసి ఫండ్ని ఎంతో రైజ్ చేశారు. ఆ టైంలో చేసి దానికి ఎన్నో అద్భుతమైనటువంటి వర్క్ చేయడం జరిగింది. అలాగే పిఎంసీకి ఎన్నో వర్క్షాప్స్ ద్వారా
విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు. సార్ యొక్క మెసేజ్ తీసుకుందాం. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. పిఎంసి ఒకే చైతన్యం, ఎన్ని భాషల్లో ఉన్నా అది ఒకటే చైతన్యం. హిందీ, కన్నడ, ఇంగ్లీష్, తమిళ్, గ్లోబల్, యుఎస్ఏ రకరకాల పిఎంసీలు ఉన్నాయి కదా, కానీ వాటి కాండం ఒకటే, అంటే ఒకే చైతన్యం. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే, పిఎంసి ద్వారా అంటే మన పిఎస్ఎం మూమెంట్లో ఎంత వర్క్ జరుగుతుందో అంత వర్క్ పిఎంసి ద్వారా జరుగుతుంది. అంటే సగం వరకు పిఎంసి ద్వారా జరుగుతా అంటే మిగిలిన మనం చేసే వర్క్ అంతా దానికి ఈక్వల్గా జరుగుతుంది. అంటే పత్రికారు లేని లోటు అంటే కొత్త వాళ్ళని ధ్యానంలోకి తీసుకురావడం పిఎంసి ద్వారానే సాధ్యమవుతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. మనందరి ధ్యేయం ఏంటి? ఎంతోమందిని ధ్యానంలోకి తీసుకురావాలి కొత్త వాళ్ళనని. అది పిఎంసి ద్వారా జరుగుతుంది. 20 సంవత్సరాలు మనం చేసే వర్క్ ప్రచారం ఏదైతే ఉందో మనం 1 గంట పిఎంసిలో మాట్లాడడం ద్వారా అంతమందికి వెళుతుంది. ఇది ఒకటి అర్థం చేసుకోండి. సో పిఎంసి బాగుంటే మిగిలిన అన్ని విభాగాలు బాగుంటాయి, అన్ని పిరమిడ్లు బాగుంటాయి, అన్నీ బాగా శాఖార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి, అన్నీ బాగా జరుగుతాయి. సో మీరు చేసే స్పిరిచువల్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని 50% పిఎంసి కోసం చేయండి. అది ఏ భాష అయినా పర్వాలేదు. 50% పిఎంసి కోసం చేయండి, 50% మిగిలిన వాటికి చేయండి. ఇది బాగా అర్థం చేసుకోండి. తర్వాత పిఎంసి ఈరోజు ఇట్లా ఉంది అంటే దానికి కారణం ఎవరంటే షేర్ హోల్డర్స్. వాళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. కొంతమంది షేర్స్ అమ్ముతాము అని అడుగుతున్నారు. కొంతమంది బాగా నీడ్ ఉన్నవాళ్ళు, ఎవరికన్నా అవసరం ఉన్నవాళ్ళు కొనుక్కోవచ్చు. మీరు పిఎంసి స్టాల్కి వచ్చి మీకు అవసరం ఉన్నవాళ్ళు అడిగితే వాళ్ళు గైడ్ చేస్తారు మిమ్మల్ని. ఓకే, పిఎంసి కావచ్చు, ఏ ప్రాజెక్ట్ మీదైనా కానీ ఎంత వ్యతిరేకత వస్తుందో అంత బాగా ఆ ప్రాజెక్టు ద్వారా స్పిరిచువల్ వర్క్ జరుగుతుంది అనేదాన్ని అర్థం చేసుకోండి. అది ఏ ప్రాజెక్ట్ అయినా అవ్వచ్చు, ఒక పిరమిడ్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి, ఒక పర్సన్ అవ్వచ్చు. సో అంటే ఆ వర్క్ అవ్వకుండా ఎన్నో ఎనర్జీలు అడ్డుపడతా ఉంటాయి, ఎన్నో మాటలు వస్తూ ఉంటాయి. సో దాన్ని అర్థం చేసుకోండి. ఓకే, సో పిఎంసికి జై హో చెబుదాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ 7 సంవత్సరాలలో ఏం జరిగిందో ఒకసారి కొన్ని హైలైట్స్ నేను చెప్తాను. ఒకసారి మనం పిఎంసి క్యాలెండర్ని రిలీజ్ చేసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాం పిఎంసి క్యాలెండర్కి. మనం ప్రతి సంవత్సరం అద్భుతంగా మనం క్యాలెండర్ రిలీజ్ చేసుకుంటూ ఉంటాం. పత్రిజీ కాన్సెప్ట్స్ తోటి ఒక బ్యూటిఫుల్ క్యాలెండర్ మనం ఇనాగరేట్ చేసుకుంటాం. గట్టిగా చప్పట్లు కొడతాం. ఇక్కడ ఉన్న అందరూ ఈ స్టేజ్కి ఆపోజిట్లో పిఎంసి స్టాల్ ఉంది, అక్కడ వెళ్ళి మీరు ఈ క్యాలెండర్స్ తీసుకోవచ్చు. కొంతమంది ఇక్కడికి వచ్చి క్యాలెండర్స్ తీసుకుంటే బాగుంటుంది. ఓపెన్ గట్టిగా చెప్పండి కొడతాం. అందరు తీసుకోవచ్చు, స్టాల్లో తీసుకోవచ్చు మీరు. యా, థ్యాంక్ యూ. 2 minutes. ఓకే మాస్టర్స్, మనం 2017 డిసెంబర్ 21 ఇదే స్టేజ్ మీద పిఎంసి ప్రస్థానం స్టార్ట్ అయింది. 2017 డిసెంబర్ 21. ఇది 2024 డిసెంబర్ మంత్లో మళ్ళీ మనం ఉన్నాం. ఈలోపు కొన్ని కోట్ల మందికి మనం రీచ్ అవ్వడం జరిగింది. త్రూ పిఎంసి కొన్ని కోట్ల మందికి మనం రీచ్ అయ్యాం. అక్షరాల తెలుగులో 4,50,00,000 ఇళ్లలో ఈరోజు పిఎంసి ఉంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏసీటీ, సిటీ కేబుల్, ఎయిర్టెల్, జియో ఇలా కేబుల్ నెట్వర్క్స్ ద్వారా అక్షరాల 4,50,00,000 ఇళ్లలో మనం ఉన్నాం. హిందీ ఛానల్ 5 కోట్ల ఇళ్లలో ఉంది. భారతదేశం అంతా టాటా స్కైలో ఉంది. ఇక్కడ పత్రి సార్ ఒక వ్యక్తికి ధ్యానం నేర్పడానికి కొన్ని కిలోమీటర్లైన జర్నీ చేసేవారు ఒక వ్యక్తికి ధ్యానం నేర్పడానికి. కానీ ఈరోజు పిఎంసి ద్వారా కొన్ని కోట్ల మందికి ధ్యానం అందుతోంది. మాస్టర్స్, పిఎంసి అనేది ఒక వారధి. జ్ఞానాన్ని అవతలి వాళ్ళకి చేర్చడానికి ఈ యొక్క వారధిని అద్భుతంగా నిర్మించారు పత్రి సార్. ఆయన ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్స్ మొత్తం పిఎంసి మీదే ఆయన ధ్యాస అంతా పెట్టారు.
ఈరోజు ఆ పిఎంసి ప్రభంజనం సృష్టిస్తోంది. యుఎస్లో 70 days ట్రావెల్ చేసినప్పుడు దాదాపు 70% పీపుల్ బికాస్ ఆఫ్ పిఎంసి వాళ్ళు ధ్యానంలోకి రావడం జరిగింది. ఇండియాలో ఎంత గొప్పగా పిఎంసి ఉందో దానికి మించి అమెరికాలో అంత గొప్పగా ఉంది పిఎంసి. ఈరోజు ఎన్ని కార్యక్రమాల్ని మనం చేసుకుంటున్నాం, ఎన్ని అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ని మనం చేసుకుంటున్నామో లెక్కలేదు. సో పిఎంసిని ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత, మనందరి తక్షణ కర్తవ్యం. ఇక్కడ పిఎంసి స్టాల్ ఉంది, మన స్టేజ్కి ఆపోజిట్లో పిఎంసి స్టాల్ ఉంది. మీరందరూ పిఎంసి స్టాల్ని సందర్శించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం అంటూ విభిన్నమైనటువంటి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తోంది పిఎంసి. అనేక మంది ధ్యానమిత్రులు కడ్తాల్ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో, సరస్వతి ప్రాంగణంలో పత్రిజీ ధ్యాన మహాయాగం వేదికపై కార్యక్రమాలు వీక్షిస్తున్నారు. మరి ఇక్కడికి రాలేని వారు పిఎంసి ద్వారా ప్రతి క్షణం లైవ్లో వీక్షిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులు. ఇంత గొప్ప టీం వర్క్ చేస్తున్న పిఎంసి టీం మెంబర్స్కి కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్.